యేసుక్రీస్తుతో పెండ్లి కుమారుడితో వెళ్ళారు. 5 మంది మాత్రము విడవబడ్డారు. ఆ 5 మంది వెళ్ళిన వాళ్ళు యేసుక్రీస్తుతో కొనుపోబడ్డారు, పరిశుద్ధులుగా పరిగణించబడ్డారు. ఇంకా 5 మందికి డోర్స్ క్లోజ్ అయిపోయి, ఇప్పుడు గొర్రెల గొప్ప కాపరైన యేసు మనకి కాపరిగా ఉన్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు 12వ అధ్యాయం అబ్రియలు రాసిన పత్రికలో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుచున్న యేసు వైపే చూచుచు మన ఎదట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదుము. మనకొక పందెం ఉంది, అది ఓపికతో పరిగెత్తాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే అబ్రహాము, మోషే, వీళ్ళందరూ కూడా మనకి యేసేపు అనేక సాక్ష్యాలు మన ముందురున్నాయి. ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందురుంది. మనం వీళ్ళని చూసుకుంటా, వీళ్ళ విశ్వాసాన్ని చూసుకుంటా, వీళ్ళకున్న ఎంత గట్టిగా దేవుడిని పట్టుకున్నారో దీన్ని చూసుకుంటా ఈ నిబంధనకి మనము ఏం చేయాలంట? క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు. క్రీస్తు ద్వారా తన దృష్టికి 13వ అధ్యాయము అబ్రియలు రాసిన పత్రిక 21వ వచనము. ప్రభు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, నిబంధన రక్త సంబంధమగును బట్టి మనము ఏం చేయాలంట? సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టాలంట. విడిచిపెట్టి ఇంత గొప్ప సాక్షి సమూహముని వెంబడిస్తూ మనము ఎలా ఉండాలంట? 5 మంది పెండ్లి కుమార్తెల వలె పరిశుద్ధంగా, నిష్కళంకంగా మనము ఉండాలి. ఉంటే క్రీస్తు ద్వారా 13వ అధ్యాయం 21వ వచనము అబ్రియలు రాసిన పత్రిక, క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చెయ్యుటకు